ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు షాక్ ఇచ్చింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను జడ్జి విధించారు. దీంతో చెంచల్గూడ జైలుకు రాధాకిషన్ రావును పోలీసులు తరలించారు. ప్రణీత్ రావు కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. అధికారికంగా ట్యాపింగ్ కేసును నమోదు చేయగా టెలిగ్రాఫ్ యాక్ట్ ను జత చేస్తూ నాంపల్లి కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. దేశంలో తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుగుతోందన్నారు. ఎవరైనా ఇతర కుటుంబ సభ్యుల కాల్స్ వింటారా అని ప్రశ్నించారు. కొన్ని ఫోన్లు విన్నామని కేటీఆర్ చెబుతున్నారని, వింటే చర్లపల్లిలో చిప్పుకూడు తినాల్సి వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారని తెలిపారు. అధికారులకు ఆ రోజు చెప్పారని వినలేదన్నారు. ఇవాళ జైలుకు వెళ్తే అటువైపు బీఆర్ఎస్ నాయకులు చూడటం లేదన్నారు. కాంగ్రెస్ లో చేరిక వేళ కేసీఆర్ కుటుంబంపై కేకే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను కుటుంబమే నడిపిస్తుందనే భావన ప్రజల్లో ఉందని పరోక్షంగా కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం చేసినా క్యాడర్ ను దూరం చేసుకోకూడదన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ఇచ్చిన గౌరవాన్ని మర్చిపోలేనన్నారు. కొన్ని సరిచేసుకోవాల్సిన అంశాలు బీఆర్ఎస్ సరిచేసుకోలేదన్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. నేతలకు పలు సూచనలు చేశారు. ఈ భేటీలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కడియం శ్రీహరిని నీచమైన రాజకీయ చరిత్ర అని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం కావ్య రాజీనామా లేఖ ఆశ్చర్యం కలిగించిందని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్యాకేజీకి కడియం శ్రీహరి అమ్ముడుపోయాడని వినయ్ భాస్కర్ మండిపడ్డారు. కడియం శ్రీహరికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ పార్టీని వీడిన నేతల ఫోటోలను బీఆర్ఎస్ కార్యకర్తలు తొలగించారు. కడియం శ్రీహరి, ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ ఫోటోలపై స్టిక్కర్ వేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు తొలగించారు. కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి సీతక్క ప్రజలకు సూచించారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో మంత్రి ఈ మాటలన్నారు. ముఖ్యంగా కూలీ పనులకు వెళ్లేవారు త్వరగా పని ముగించుకొని ఇంటికి చేరుకోవాలని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండల ప్రభావం వృద్ధులు, చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. సీఎం రేవంత్ ఎక్కడ ఉన్నా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని మర్చిపోరని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటారని, ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆరూరి రమేష్ మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. మోదీ నాయకత్వ లక్షణాలను చూసి ప్రపంచమంతా మన వైపు తిరిగి చూస్తుందని, తనను గెలిపిస్తే వరంగల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏర్పాటుకు కృషి చేయడమే కాకుండా యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, హసన్పర్తి నుండి భూపాలపల్లికి రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు ఆరూరి రమేష్. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం కావ్యను వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఇటీవల మీడియాలో వస్తున్న అవినీతి కథనాలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే మాజీ ఎంపీ నాగేష్ బీజేపీలోకి వెళ్లి అక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ముథోల్ మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి హస్తం గూటికి చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ నుంచి ఉన్న ఏకైక వ్యక్తి ఇంద్రకరణ్ రెడ్డి సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోట అయినప్పటికీ ఇప్పుడు బీటలు పడటంతో పోటీలో లేనట్లు తెలుస్తోంది. శంషాబాద్ నర్కుడ సీతారామస్వామి ఆలయంలో కొండా విశ్వేశ్వరరెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు. దేశంలో ప్రధానమంత్రి మోదీ వేవ్ను ఎవరూ ఆపలేరన్న విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల పార్లమెంటు ప్రజల ఆశీర్వాదంతో 4 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు 10 మంది కౌన్సిలర్లు పార్టీని వీడి టీడీపీలో చేరారు. లోకేష్ సమక్షంలో వీరిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల రాకను స్వాగతించిన ప్రత్తిపాటి పుల్లారావు రానున్న రోజుల్లో వైసీపీ నుంచి టీడీపీలతో పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుండి బుజ్జగింపులు మొదలయ్యాయి. రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, జోగేశ్వరరావు కలిశారు. జోన్ 2 ఇన్ఛార్జ్ విజయకృష్ణ రంగారావు ఆధ్వర్యంలో 5 ఎమ్మెల్యేల బృందంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వయంగా ఫోన్ చేశారు. అయినా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మెత్తబడలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకే సీటులు కేటాయించాలని నల్లమిల్లి అంటున్నారు.
నగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కళా వెంకట్రావుని నియమించింది. జిల్లాను రాజకీయంగా శాసించడంతో పాటు వైసీపీకి మంచి పట్టు నాయకుడిగా బొత్స సత్యనారాయణకు మంచి గుర్తింపు ఉంది. గతంలో మంత్రిగా టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన కిమిడి కళా వెంకట్రావును పనిచేశారు. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అధిష్టానం నియమించడంతో వీరిద్దరి మధ్య పోటీ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భీమవరం రచ్చబండలో రఘురామకృష్ణంరాజు జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అంటూ ఎద్దేవా చేశారు. రఘురామరాజు వివేక హత్య కేసులో అవినాష్ ను జగన్ కాపాడుతున్నారని, పులివెందులు తప్ప రాష్ట్రంలో ఎక్కడ నుండైనా పోటీ చేయడానికి తాను సిద్ధమని సవాల్ విసిరారు. అన్నమయ్య జిల్లా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను రాజంపేట టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసింది. దీంతో సుగవాసి అభ్యర్థిత్వం వ్యతిరేకిస్తూ తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ 10 మంది బూత్ కన్వీనర్లు పార్టీకి రాజీనామా చేశారు. బత్యాల చెంగల్ రాయుడును రాజంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణ గాయత్రీనగర్లో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో హత్య చేసి పరారీలో ఉన్న భర్త శివకృష్ణను అరెస్టు చేసిన కందుకూరు పోలీసులు విచారించారు. బ్యూటీ పార్లర్ నడుపుతున్న వనజాక్షిని అనుమానంతో నిత్యం వేధించేవాడని వనజాక్షి తల్లి ఎర్రమ్మ తెలిపారు. హత్య జరిగిన రోజు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకున్నారని, ట్రాక్టర్ రాడ్డుతో కొట్టి హత్య చేశాడని సీఐ నజీం తెలిపారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమానికి హాజరైన టీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గో బ్యాక్ అంటూ కౌటాల మండల కేంద్రంలో పోస్టర్లు వెలిశాయి. దీంతో సిర్పూర్ నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏలూరు శాంతినగర్ లో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. 20 ఏళ్లుగా అభివృద్ధి చేయని వారు ఇప్పుడెలా ఓట్లు అడగడానికి వస్తారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దయచేసి మా వీధిలో ఓట్లు అడగరాదు అంటూ బ్యానర్లు సంచలనం రేపుతున్నాయి. గతిలేక రోడ్లు తామే శుభ్రం చేసుకుంటున్నామని, ఆ కడుపు మంటతోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని కాలనీ వాసులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివి తాము గత 10 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి ఏటా ఉద్యోగాలను రెన్యువల్ చేయాలని కోరారు. పీరియడ్ విధానాన్ని రద్దు చేసి 12 నెలలకు పూర్తి జీతాలు చెల్లించాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పేట గ్రామంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఎన్నికల దృష్ట్యా పోలీసు తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు రంపచోడవరం సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ తెలిపారు. అల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఎన్నికల కోడ్ అమలైనప్పటి నుండి రంపచోడవరంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా నగదు, ట్రాన్స్పోర్ట్, అక్రమ మద్యం, గిఫ్ట్స్ వంటివి రవాణా చేయకుండా ప్రతి వాహనాల్లో క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆది దంపతులు పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం వేములవాడ పుణ్యక్షేత్రంలో కన్నుల పండుగగా సాగింది. దక్షిణ కాశీగా, భూలోక కైలాసంగా, హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఆలయ అర్చకుల వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇండియా అమెరికా త్రివిధ దళాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టైగర్ ట్రంప్ విన్యాసాలు కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్ వద్ద నిర్వహించారు. సూర్యారావుపేట నేవీ ఎన్క్లేవ్ లో భారత తూర్పు నావికాదళం, అమెరికా ఎంపీ బియాస్ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో దెబ్బతిన్న మొక్కజొన్న, వరి పంటలను పరిశీలించారు. రైతులకు ధైర్యం చెప్పారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ఆధ్వర్యంలో 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో ఏర్పడిన పార్టీ అని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు సీఎంను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేతలు వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అశ్వారావుపేటలో నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ కట్రం స్వామి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. నల్గొండ జిల్లా తుమ్మడలో ఆర్టీసీ యూనియన్ నేత రాజిరెడ్డి ఇంటి ముందు ఆయన కోడలు ధర్నాకు దిగింది. పెళ్లి చేసుకుని 3 రోజులకే ఇంటి నుంచి గెంటేశారని వాపోయింది. తన బంగారాన్ని కూడా తీసుకుని ఇవ్వటం లేదని ఆరోపించింది. కోడలికి అనారోగ్య కారణాలు ఉన్నాయని, అందుకే ఆమెను దూరంగా ఉంచుతున్నామని రాజిరెడ్డి చెబుతున్నారు. జియో వేరే మ్యాక్స్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత 2 నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నా సేఫ్టీ పరికరాలు ఇవ్వటం లేదని, సకాలంలో జీతాలు, పీఎఫ్ వంటి సదుపాయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం యాబాజిగూడెంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటితో కలిసి ఉన్న కిరాణా దుకాణంలో అర్ధరాత్రి విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. 6 తులాల బంగారం, ₹1,00,000 నగదు విలువైన వస్తువులు మంటల్లో బూడిదయ్యాయి. ఈ అగ్ని ప్రమాదం కూడా ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా కావాలనే చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే ఎస్పీ చౌడేశ్వరి ఆదేశాల మేరకు ఆదోని రైల్వే పోలీసులు రైల్వే తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో
41 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని ఆదోని నుండి గుల్బర్గా వెళ్లే రైల్లో తనిఖీలు చేస్తుండగా బంగారు వ్యాపారి మెయినుద్దీన్ వద్ద ఎలాంటి రసీదులు లేని 618 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లాలో అధికారుల దాడులతో ఎన్నికల వేళ హీట్ మొదలైంది. కావూరిపాలెం గ్రామంలో రాయల్ మెరైన్ రొయ్యల ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టారు. స్థానిక పోలీసులతో కలిసి నిర్వహించిన దాడిలో 56 లక్షల రూపాయల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాయల్ మెరైన్ ఫ్యాక్టరీ బాపట్ల టీడీపీ అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మకు చెందినదిగా గుర్తించారు. ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి విక్రయిస్తుండగా ఇద్దరిని ఆదిబట్ల పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 3.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 మొబైళ్లు కూడా సీజ్ చేశారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ పీజీ కాలేజ్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజ్ హాస్టల్ మెస్ భోజనంలో బొద్దింకులు వచ్చాయంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలంటూ కాలేజ్ ముందు విద్యార్థులు ధర్నా చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఏప్రిల్ 1, 2 తేదీల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధాని మోదీ చర్చల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నివాసంలో చర్చా కార్యక్రమం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాతావరణ మార్పులు లాంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఆ చర్చలో భారతీయులను బిల్ గేట్స్ ప్రశంసించారు. టెక్నాలజీని భారతీయులు చాలా వేగంగా ఆపాదించుకున్నారన్నారు. పీఎం నమో యాప్లో ఉన్న ఫోటో బూత్ ఆప్షన్ ద్వారా బిల్ గేట్స్ తో ప్రధాని సెల్ఫీ దిగారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఇప్పటికే అమెరికా, జర్మనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ 2 దేశాలకు సమన్లు జారీ చేసింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా కేజ్రీవాల్ అరెస్టుపై ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ప్రతినిధి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ రాజకీయ పౌర హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా భారత్ కాపాడుతుందన్న నమ్మకం ఉందని వెల్లడించారు. ఏదేమైనా భారత్ ఖచ్చితంగా అందరి హక్కులకి గౌరవం ఇచ్చి వాటిని సంరక్షిస్తుందన్న నమ్మకం ఉందని ఐరాస వెల్లడించింది. మాజీ ఆర్థిక మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. బీజేపీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023-24లో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని బీజేపీ చెబుతోంది. ఇదే నిజమైతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎందుకు తగ్గుతున్నాయి? దీనికి తగిన వివరణ ఎవరూ ఇవ్వలేకపోతున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో జరక్ తగిలింది. ఆదాయ పన్ను శాఖ ఆ పార్టీకి 1700 కోట్ల డిమాండ్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లప్పటికీ ఇప్పుడు కూడా వేల కోట్ల విలువైన పింక్ నోట్లు ప్రజల దగ్గర ఉన్నాయి. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఇప్పటికీ పెద్ద నోట్ల డిపాజిట్లను అనుమతిస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్బీఐ ఒక అప్డేట్ ఇచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజున అంటే ఏప్రిల్ 1, 2024న 2000 రూపాయల నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ సదుపాయం తన ప్రాంతీయ కార్యాలయాల్లో అందుబాటులో ఉండదని ఆర్బీఐ ప్రకటించింది. అమెరికాకు చెందిన నెట్వర్క్ టైం ప్రోటోకాల్ ఆధారంగా పనిచేస్తున్న భారత్లోని స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా పనిచేస్తున్నాయని, ఇందుకోసం ఇస్రో రుబిడియం అటామిక్ క్లాక్ ను అభివృద్ధి చేసిందని గత ఏడాది లాంచ్ చేసింది. త్వరలో దీనికి మన దేశంలోని స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లను పింక్ చేయనుంది. అటామిక్ గడియారాలు అత్యంత ఖచ్చితత్వంతో సమయాన్ని కొలుస్తాయి. అందుకే నావిగేషన్ ఉపగ్రహాల్లో కూడా ఈ అటామిక్ గడియారాల్ని ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో ఆహారం వృధా జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్టు 2024 ఇదే విషయం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిందని లడఖ్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయట శక్తుల ప్రభావంతో తాము గిరిజన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, అధికార వికేంద్రీకరణ జరిపి రాజ్యాంగ రక్షణలను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వేడి సెగలు రేపుతున్నాయి. 2 నెలలకు సంబంధించి రాష్ట్రాల్లో అత్యంత లోటు వర్షపాతం కొనసాగుతున్నట్లు వాతావరణ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తీవ్ర వర్షాభావం, అధిక వేడి ఉంటే ఎల్నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని, అంటే వచ్చే 2 నెలలు ఎండలు, మంటలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.